అంకుశం న్యూస్ నా పేరు సుహనా. బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఓటమి భయం నుండి వచ్చిన ఫ్రస్ట్రేషన్లోనే వైసీపీ నేతలు దాడులు. టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య మీడియా సమావేశం. శ్రీ మారెమ్మ అమ్మవారిని దర్శించి మొక్కుబడి చెల్లించిన నల్లమిల్లి రామకృష్ణారెడ్డి. పోలీసుల ఆధీనంలో పల్నాడు జిల్లా. నా పోరాటం సూడో జర్నలిస్టుల మీదే, జర్నలిస్టుల మీద కాదు. ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి. వెనుకొండ నియోజకవర్గంలో వైసీపీ ఓడిపోతారనే భయంతో పలుచోట్ల టీడీపీ శ్రేణులపై దాడి. ఓటమి భయం నుండి వచ్చిన ఫ్రస్ట్రేషన్లోని వైసీపీ నేతలు దాడులకు పాల్పడ్డారు. టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య మీడియా సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు వైకాపా పార్టీ అధ్యక్షులు, వారికి బాగా అర్థమైంది తాను రాష్ట్ర ప్రజల్ని ఆట్టే కాలం మోసం చేయలేను, పదే పదే మోసం చేయలేనని ఆయనకు అర్థమైంది. అందుకే నిన్న 13వ తారీఖున పోలింగ్ జరిగింది. 13వ తారీఖు మధ్యాహ్నానికే అర్థమైపోయింది ఆయనకి. ఎప్పుడైతే పోలింగ్ బూతుల దగ్గర బారులు తిరిగి ఓటర్లు నిలబడ్డారో, తెల్లవారుజామున వచ్చే ఓటర్స్ అందరూ కూడా పోలింగ్ బూతుల దగ్గర క్యూలు తేరారో, అతనికి అర్థమైంది తన చీటీ చించేశారనుకున్నాడు, తన దుకాణం బంద్ అయింది అనుకున్నాడు, తన ఖేల్ ఖతం అనుకున్నాడు. అతను ప్లాన్ బి ప్రవేశపెట్టాడు. ప్లాన్ బి అంటే అరాచకం. ఇదంతా ముందుగా వాళ్ళు ప్లాన్ చేసుకున్న కుట్రలో భాగం. అది ప్లాన్ బి. అరాచకం మొదలుపెట్టారు. పోలింగ్ బూతులు క్యాప్చర్ చేయాలని మొదలుపెట్టారు. పోలింగ్ బూత్లో ఎక్కువ మంది తెలుగుదేశం పార్టీకి సానుభూతి పరులు ఓటర్స్ కనపడితే అక్కడ విధ్వంసం సృష్టించడానికి ప్రయత్నం చేశారు. ఈ రకంగా అలజడి సృష్టించి వాళ్ళ ఓట్ల వరకు వాళ్ళు వేయించుకొని మిగతా ఓట్లు పోలింగ్ బూత్లోకి రాకుండా, ఓట్లు వేయకుండా చూడాలని ప్లాన్ బిని ప్రవేశపెట్టారు. కానీ ఓటర్లందరూ కూడా అకుంఠితమైన దీక్షతోటి, అచంచలమైన విశ్వాసంతో ఈ నరరూప రాక్షసుడు వెళ్ళిపోవాలి, చంద్రబాబు గారు రావాలి, ఆ ఎన్డీఏ కూటమి రావాలి, అప్పుడే ప్రజాస్వామ్యం రాష్ట్రంలో పరిఢవిల్లుతుంది, అప్పుడే రాజ్యాంగపరమైన పరిపాలన వస్తుంది, అప్పుడే ప్రజా పరిపాలన వస్తుందన్న నమ్మకంతో వాళ్ళు చూపించిన ఆశలకి ఆశపడలేదు. వాళ్ళు ప్రలోభపెట్టారు, ప్రలోభపడలేదు. వాళ్ళు భయపెట్టారు, భయపడలేదు. కర్రలతో కొట్టారు, భరించారు. రక్తం ధారలుగా కారుతున్నా కూడా భరించారు. ఓర్పుగా వెళ్ళి ఓటు వేశారు. మరి ఒక మహిళ తల చితికిపోయినా కూడా నేను ఓటు వేయాల్సిందని ఆ మహిళ చెయ్యి అడ్డం పెట్టుకొని పోలింగ్ బూత్లోకి వెళ్తే నరహంతకులైన వీళ్ళ గుండె మనస్సు కరగలేదు. అంతటి దుర్మార్గులు వాళ్ళు. రాష్ట్రమంతా కూడా అన్ని చోట్ల అరాచకం సృష్టించారు, దౌర్జన్యం సృష్టించారు. ఓడిపోతూ ఉన్న నిరాశ నిస్పృహలు వాళ్ళకి వెంటాడుతూ ఉన్నాయి. నిరాశ నిస్పృహలతోటి వైకాపా పార్టీ, జగన్మోహన్ రెడ్డి గారు అనే టీం కొట్టుమిట్టాడుతున్నారు. ఫ్రస్ట్రేషన్ అంటాం ఇంగ్లీష్లో. ఫ్రస్ట్రేషన్తో కొట్టుమిట్టాడుతూ ఇష్టం వచ్చినట్లుగా అలజలు సృష్టించి కనిపించిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరూ కూడా కొట్టాలని భావించారు. లేదా మాచర్యలో ఏంటండి అరాచకం ఏంటండి? అలా పోలీసు వ్యవస్థ అసలు ఉన్నదా? పోలీసు వ్యవస్థ వెంటనే ఆ పిన్నెల్లి బ్రదర్స్ ఇద్దరిని కాళ్ళెరు కొట్టి లోపల పడేద్దండి, మెడబెట్టి గంటి లాకప్లో తాళం వేసేద్దు. లాకప్కి వాళ్ళిద్దరిని ఎట్లా అలౌ చేస్తారండి? ఆ వీడియో మావాడు కారులో వెళ్తూ వీడియో తీశాడు. అక్కడ ఏదో యుద్ధానికి వెళ్తున్నట్టుగా రాడ్లు పట్టుకొని, కర్రలు పట్టుకొని, కత్తులు పట్టుకొని వాళ్ళు వెళ్తూ ఉంటే చూచం చూస్తారా పోలీసులు? తమాషా చూస్తారా పోలీసులు? మీరేమో సినిమా పోలీసా? మీరేమన్నా నిజమైన పోలీసా? చట్టాన్ని కాపాడవలసిన మీరు, ధర్మాన్ని కాపాడవలసిన మీరు, చట్టబద్ధంగా వ్యవహరించవలసిన మీరు
కర్రలు కత్తులతోటి వాళ్ళు వెళ్తుంటే చోద్యం చూస్తారా? వాళ్ళ కార్డౌన్ చేయొద్దు, వాళ్ళని పికప్ చేయొద్దు, ప్రివెంట్ వర్క్ చేయొద్దు, ఏం చేయకుండా చోద్యం చూస్తున్న ఈ పోలీసు వ్యవస్థని ఏమనాలో మాకు అర్థం కలదు. ఎలాగా వాళ్ళు బయట తిరిగి అర్హత ఏముంది? పిన్నెల్లి బ్రదర్స్కి కాళ్ళు ఎరగొట్టి లోపల పడేయాల్సింది పోయి ఎలా చేస్తారా? అక్కడ చంద్రగిరిలో ఆ నాని అతను చాలా డొసైల్ మ్యాన్, చాలా మెతక మనిషి, మంచివాడు అతను ఇష్టం ఆయన చంపాలని ప్రయత్నం చేశారు. దట్ ఈస్ అ క్లియర్ కేస్ ఆఫ్ అటెంప్ట్ టు కిల్ హిమ్. అతను చంపడానికి ప్లాన్ చేశారు. ఎందుకంటే ఆ చెవిరెడ్డి ఫ్యామిలీ, చెవిరెడ్డి తండ్రి కొడుకు ఓడిపోతున్నారు అక్కడ. వాళ్ళకి స్పష్టంగా తెలుసు తాము ఓడిపోతున్నామని. అందుకే మా నాయకుడు నానిని లేపేద్దామని ప్లాన్ చేశారు. పోలీసులు చోద్యం చూస్తున్నారు. అక్కడ ఉన్న డిఎస్పీ అతను సినిమా డిఎస్పీ, నాటు ఒరిజినల్ డిఎస్పీ లాగా కనపడలేదు నాకు. ఒక సినిమా పోలీసులా కనపడ్డ డిఎస్పీ. అంతా జరుగుతుంది అక్కడ తాడిపత్రిలో. వాట్ ఇస్ దిస్ తమాషా? ఈ చెవిరెడ్డి బ్రదర్స్ని అరెస్ట్ చేద్దండి. బ్రదర్స్ తండ్రి కొడుకుల్ని బయట తిరిగి అర్హత ఉందా వాళ్ళకి? కాళ్ళు ఎరగొట్టి మొత్తం బట్టలు తీసి లోపల పడేయాలి ఇద్దరిని. బయట తిరిగి అర్హత లేదని చెప్పాలి వాళ్ళిద్దరికి. అటువంటిది ఇష్టం వచ్చినట్లుగా జీ హుజూర్ అని పనిచేస్తారా? ఏం పోలీస్ అయ్యా మీరు? తాడిపత్రిలో ఎవరే అతను అనకూడదు, అతను పెద్దారెడ్డి. ఏం పెద్దారెడ్డి? పేరు పెద్దారెడ్డి కానీ చాలా చిన్నారెడ్డి అతను, బుద్ధి లేని రెడ్డి అతను. పేరు మాత్రం బ్రహ్మాండ పెద్దారెడ్డి అని పెట్టుకున్నాడు. ఏమే అసలు మనిషివేనాను? మానవత్వం ఉందా? అక్కడ పోలీసులు ఆ చైతన్య రెడ్డి, అతను డిఎస్పీ చైతన్య, మోస్ట్ యూజ్లెస్ పోలీస్ ఆఫీసర్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మోస్ట్ యూజ్లెస్ పోలీస్ ఆఫీసర్. నేను సారీ, నా నోటితో అటువంటి పలకను నేను. నాకు ఎప్పటికీ పోలీసులు అంటే గౌరవం. నా ఫ్యామిలీ నా రక్తంలాగా ఫీల్ అవుతాను నేను. అతను ఎంత ఎస్కట్ లాగా తిరుగుతున్నాడు డిఎస్పీ. నువ్వు ఎమ్మెల్యే అయితే నాకేంటి, నువ్వు మినిస్టర్ అయితే నాకేంటి, మెడబెట్టి వేస్తావట దెబ్బ లోపల పడతావని చెప్పొద్దు. ఎస్కట్ చేస్తున్నాడు, ఫాలో అవుతున్నాడు పెద్దారెడ్డిని. తీసుకెళ్ళి లోపల పడేయాలా, లాకప్లో పడేయాలా, ఏదో ఊరు తీసుకెళ్ళటం ఏంటి? ఎంత అరాచకం చేశాడండి అక్కడ, ఎంత అరాచకం చేసిన వ్యక్తి అతను. ఈ రకంగా చేస్తుంటే ఇది ఎక్కడే లా అండ్ ఆర్డర్, ఇది ఎక్కడ శాంతి పద్ధతులు అని చెప్పి కూడా నేను అడుగుతూ ఉన్నాను. నేను అన్ని చోట్ల అనంతపురం జిల్లాలో కానీ ప్రతి చోట దాదాపు 119 చోట్ల 119 కాన్స్టిట్యుయెన్సీస్లో ఈ అరాచకం జరిగింది. 119 విక్టిమ్స్, 25 కాన్స్టిట్యుయెన్సీలు, 25 కాన్స్టిట్యుయెన్సీలో 119 సంఘటనలు జరిగినాయి. అది శాంతి భద్రతలు సజావుగా ఉన్నట్ట, శాంతి భద్రతలు సజావుగా మెయింటైన్ చేస్తున్నట్ట. అందుకే చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, మీరు గవర్నర్ని కలవండి. గవర్నర్కి ఒక టీం ఫామ్ చేశారు మా 7గురితోటి. మీరు 7గురు వెళ్ళి గవర్నర్ గారిని కలిసి రాష్ట్రంలో శాంతి భద్రతలు ఎలా ఉన్నాయో ఆయనకి తెలియచేయండి, సాక్ష్యాధారాలతో సహా తెలియజేయమని చెప్పారు. 5 గంటలకు వెళ్తున్నాం, గవర్నర్ గారిని కలుస్తాం. తర్వాత మేమందరం కూడా రేపు ఈ నైట్ కానీ రేపు ఉదయం కానీ బయలుదేరి మాచర్లు వస్తాం. మాచర్లలో పర్యటిస్తాం. మేము మా కేడర్కి ధైర్యం చెప్పవలసిన అవసరం ఉంది. ధైర్యం చెప్పవలసిన పోలీసులు నిస్తేజంగా ఉన్నారు. శాంతి భద్రతలు సజావుగా ఉన్నాయి, మీకేం భయం లేదని చెప్పవలసిన పోలీసులు నిస్తేజంగా ఉన్నారు. దే ఆర్ స్టేరింగ్ ఎట్ ది ఇన్సిడెంట్స్. అందుకే మేము మా కమిటీ వెళ్తాం, కమిటీ పర్యటిస్తాం. మాచర్ల, తాడిపత్రి, నరసరావుపేట, అనంతపూర్, చంద్రగిరి వీటన్నిటిలో కూడా ఈ కమిటీ పర్యటిస్తుంది. అక్కడ ఏమేమి జరిగిందో వాస్తవాలన్నీ కూడా సేకరించి మా చంద్రబాబు నాయుడు గారికి ఒక నివేదిక కూడా ఈ కమిటీ ఇస్తుందని చెప్పి కూడా తెలియచేస్తున్నాం. గవర్నర్ గారు కూడా దయతో రాష్ట్రంలో ఏం జరుగుతుందో కూడా చూడాలి. ఏ రకంగా వ్యవహరిస్తున్నారో కొంతమంది పోలీసులు ఇంకా కూడా జగన్మోహన్ రెడ్డి గారు కనుసన్నల్లో నడుస్తున్నట్టుగా ఉంది. అది సరైనది కాదు అని చెప్పి కూడా తెలియజేస్తూ చట్టబద్ధంగా వ్యవహరించండి, మీ పరిధిలో మీరు వ్యవహరించండి. యు ఆర్ ఆన్సరబుల్ టు ది పబ్లిక్, నాట్ టు జగన్మోహన్ రెడ్డి, నాట్ టు చెవిరెడ్డి, ఆర్ నాట్ టు పెద్దారెడ్డి ఆర్ కేతారెడ్డి. మీరు ఎవరికి ఆన్సరబుల్ కాదు, మీరు ప్రజలకు ఆన్సరబుల్, చట్టానికి ఆన్సరబుల్, ప్రభుత్వానికి ఆన్సరబుల్.
మండపేట నియోజకవర్గం వెంటూరులో శ్రీ మారెమ్మ అమ్మవారి దేవస్థానంలో నల్లమిల్లి రామకృష్ణారెడ్డికి సీట్ కేటాయిస్తే దర్శనానికి తీసుకొస్తామని మొక్కుకున్నారు. నల్లమిల్లికి సీట్ కేటాయించడంతో ఈరోజు వెంటూరు మాజీ సర్పంచ్ దొరబాబు ఆధ్వర్యంలో గ్రామ నాయకులు కార్యకర్తలతో కలిసి ప్రత్యేక పూజలు చేసి మొక్కుబడి చెల్లించుకున్న అనపర్తి నియోజకవర్గం ఎన్డీఏ అభ్యర్థి నల్లమిల్లి రామకృష్ణారెడ్డి. ఈ కార్యక్రమంలో లొల్లా సర్పంచ్ రాంబాబు, వెంటూరు గ్రామ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. ఆయనకి ఇచ్చి అక్కడ లేవు బయట కొట్టాలండి. ఆయన చేతికి ఇచ్చి మళ్ళీ ఇచ్చేయండి, ఆయన ఇచ్చేయండి. సంవత్సరం మా చాలా బాగా దగ్గర చేసి అప్పుడు బయట నుంచి తీసుకొచ్చింది. ఏపీలో ఎన్నికల అనంతరం ఘర్షణలు చోటు చేసుకుంటున్నాయి. పల్నాడు జిల్లాలో వైసీపీ, టీడీపీ నేతల మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో పోలీసులు కొన్ని గ్రామాలను అదుపులోకి తీసుకుని 144 సెక్షన్ అమలు విధించారు. రోడ్లపై పోలీసులు ముమ్మరం తనిఖీలు చేపట్టారు. అనుమానంగా ఉన్న వారిని పోలీసులు అదుపులోకి తీసుకుంటున్నారు. తిరుపతి పట్టణంలో కొంతమంది జర్నలిస్టులు విచ్చలవిడిగా అవినీతికి పాల్పడుతూ భూ కబ్జాలకు పాల్పడుతున్నారని, పోరాటం చూడు జర్నలిస్టు మీదే, నిజమైన జర్నలిస్టుల మీద కాదు అని టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి అన్నారు. తిరుపతిలో ఆయన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఇటీవల ఒక పత్రిక ఇతర విలేకరుల మీద ఆయన ప్రసంగించిన వాటిపై జర్నలిస్టు సంఘాలు నిరసన వ్యక్తం చేయడం, అలా మాట్లాడకూడదు అని మాట్లాడడం పట్ల భూమన కరుణాకర్ రెడ్డి ఫైర్ అయ్యారు. జర్నలిస్టుల విలువలతో కూడిన వారితో నాకు ఎటువంటి ఇబ్బంది లేదని, కొంతమంది మేనేజ్మెంట్ చెప్పిన విధంగా తప్పుడు వార్తలు రాస్తూ ఒక పార్టీకి అనుకూలంగా వార్తలు ఇవ్వడాన్ని మా వ్యక్తిగత జీవితంలో ప్రవేశించి మమ్మల్ని కించపరిచే విధంగా, మా వ్యక్తిగత ప్రతిష్టను కించపరిచే విధంగా వార్తలు రాయడం, చూపించడం కరెక్టా అని భూమన కరుణాకర్ రెడ్డి నిలదీశారు. జర్నలిస్టులు అందరూ ఆలోచించాలని, జర్నలిస్టులు అందరూ ఐకమత్యంతో తిరుపతి నగరంలో ఉన్న సూడో జర్నలిస్టులను బహిష్కరించాలని భూమన కరుణాకర్ రెడ్డి జర్నలిస్టులను కోరారు. పాత్రికేయ మిత్రులందరికీ నమస్కారం. నేను మీ కరుణాకర్ రెడ్డిని మాట్లాడుతున్నా. ఒక వివరణ ఇవ్వటం కోసమని 3 రోజుల క్రితం నేను జీవకోణంలో జరిగినటువంటి బహిరంగ సభలో జర్నలిస్టు ముసుగు వేసుకొని ఇద్దరు చేస్తున్నటువంటి అరాచకాల మీద నేను
నిజాలన్నీ కూడా బయట పెట్టడం జరిగింది. అందులో ఒకరు ఆర్ఎం ఉమామహేశ్వరరావు. తను పెద్ద అభ్యుదయవాదినని, ఇతరులకు చాలా ఆదర్శంగా ఉండే వ్యక్తిలాగా నీతి వాక్యాలు మాట్లాడుతూ ఉండేటువంటి పొల్యూటెడ్ అర్బన్ నక్సలైట్ అతను. సరిగ్గా 2006వ సంవత్సరం ఒక ముఖ్యమైన విషయం చెప్పబోతున్నాం మీకు. 6వ సంవత్సరం ఈ ఉమామహేశ్వరరావు వల్లంపాటి వెంకట సుబ్బయ్య గారని మదనపల్లిలో ఉండే ఒక గొప్ప రచయిత, మేధావి, ఆరోగ్యం సరిగ్గా లేదు, వారికి మీరు ఏదైనా ఆర్థిక సహాయం చేస్తే బాగుంటుంది అంటే నేను 1 లక్ష రూపాయలు ఇతని చేతికి ఇవ్వటం జరిగింది. ఓ నెల రోజుల తర్వాత వల్లంపాటి వెంకట సుబ్బయ్య గారు నాకు ఫోన్ చేసి, కరుణాకర్ రెడ్డి గారు, మీరు పంపించినటువంటి 75,000 రూపాయలు నాకు అందాయి అని ఆయన చెప్పటం జరిగింది. ఉమామహేశ్వరరావు నిజాయితీ ఏ పార్టీది అనటానికి ఈ ఒక్క ఉదాహరణ కంటే మించింది లేదు. కానీ ఉమామహేశ్వరరావు ఈ రోజున నా మీద తన మీద ఏదో నేను భౌతిక దాడి చేస్తున్నట్టుగా ఈ ఇద్దరు పోయి పోలీస్ కంప్లైంట్లు ఇచ్చి జర్నలిస్టుల సానుభూతిని పొందడానికి ప్రయత్నం చేస్తున్నారు. నాకు జర్నలిస్టు మిత్రుల మీద, నిజంగా నిజాయితీకి పనిచేసేటువంటి జర్నలిస్టుల మిత్రుల మీద నాకు అపారమైనటువంటి ఇష్టం ఉన్నది. నాకు అనేక సందర్భాలలో వాళ్లతో నేను నిలిపినటువంటి స్నేహ సంబంధాలు అందరికీ తెలిసినటువంటి విషయమే. ఉమామహేశ్వరరావు ఈ రోజున ఇతర పాత్రికేయ మిత్రులని అభ్యర్థిస్తూ ఏదైనా రాజకీయ నాయకులు వాళ్లకు కష్టం కలిగినప్పుడు ఆ పత్రికల మీద మాట్లాడతారే గాని జర్నలిస్టుల మీద మాట్లాడరు అని విషయంని నేను మెసేజ్లు చూశాను. అంటే ఈయన ఉద్దేశం, మా మీద మాట్లాడద్దండి, మా పత్రిక యజమాని అయినటువంటి రాధాకృష్ణ గారి మీద మాట్లాడండి అని స్పష్టంగా తెలుస్తుంది. అంటే రాధాకృష్ణ గారి మీద మాట్లాడితే మాత్రం ఏ అభ్యంతరము లేదు ఈయనకు, ఈయన మీద మాట్లాడితేనే చాలా అభ్యంతరం ఉన్నది. నేను నా ప్రసంగంలో ఆ రోజున రాధాకృష్ణ గారికి తెలియకుండా ఈ ఉమామహేశ్వరరావు, నరేంద్ర చేస్తున్నటువంటి దందాలను గురించి నేను మాట్లాడడం జరిగింది. ఆ మాట్లాడినటువంటివన్నీ కూడా చాలా పచ్చి నిజాలు. ఈ ఉమామహేశ్వరరావును గురించి మా పార్టీకే సంబంధించినటువంటి ఒక నాయకుడు అన్న, ఉమామహేశ్వరరావును మేనేజ్ చేయటం అంత తేలికైనటువంటి పని మరొకటి లేనే లేదు. అందుకే నా గురించి ఏ రకమైనటువంటి వ్యతిరేక వార్తలు రాయరన్నా అని కూడా నాతో చెప్పినాడు. అంటే ఇది వాళ్ళ ఇంగితానికి వదిలేస్తున్నా, వాళ్ళిద్దరికి తెలుసు అది ఏంటి అన్నది, ఎవరు అన్న విషయం కూడా. అంటే మీరు డబ్బులు ఇస్తే, మేనేజ్ చేస్తే మీరు ఎవరిని గురించి రాయరు, మీరు డబ్బులు ఇవ్వకపోతే వాళ్ళని గురించి మాట్లాడతారు. నేను ఆ నరేంద్ర అనే తను మున్సిపాలిటీలో గాని తుడాలో గాని చేస్తున్నటువంటి దందాలు ఇవన్నీ కూడా చాలా నిజాలన్నటువంటి విషయం అందరికీ కూడా తెలుసును, పాత్రికేయులకు తెలుసును, ఆ మున్సిపల్ అధికారులకు, తుడా అధికారులకు అందరికీ కూడా తెలుసు ఏ రకంగా ఇతను బ్రతుకుతున్నాడు అన్నటువంటి విషయం. నేను మీరు ఏ చేసేటువంటి చెడ్డ పనులు ఏ ఉన్నాయో దాని మీద నా ఆరోపణ, నేను ఇప్పటికీ కూడా కట్టుబడి ఉన్నా, వెనక్కి తిరిగి వెళ్లేటువంటి ప్రసక్తి లేనే లేదు. ఉమామహేశ్వరరావు ఆ మన్నార్ పోలూరులో ఇతరుల భూమిని ఆక్రమించినటువంటి మాట వాస్తవం. ఈ రకంగా అలా చేయటమే కాకుండా నేను చెప్పిన ఇతర ఆరోపణలు కూడా, అతను జర్నలిస్టుగా పొందినటువంటి హౌస్ సైట్స్ ను అమ్ముకోవటం గాని, లేకపోతే ఒక పంచాయతీలో దళితుల భూమికి సంబంధించి నేను చేసినటువంటి ఆరోపణలు గాని, ఇవి కేవలం ఆరోపణలు కావని, పచ్చి నిజాలని మళ్లీ నిర్ధారిస్తున్నా. మీరు ఉమామహేశ్వరరావు తనకు సపోర్ట్ చేయడం, నేను ఎంతకాలం నుంచి ఉన్నానో మీకందరికీ కూడా తెలుసును. ఉమామహేశ్వరరావు గారు, మీరు పాత్రికేయ మిత్రులకే కాదు నాకు కూడా తెలుసును చాలా కాలం నుంచి. మీ ముసుగే వాళ్లకు, మీ పాత్రికేయ మిత్రులకు తెలియదు, నాకు తెలుసును. అది దాదాపు 18 సంవత్సరాల క్రితమే వల్లంపాటి వెంకట సుబ్బయ్య గారు చెప్పినటువంటి మాటతోనే నాకు అర్థమైపోయింది. అంటే మీరు మా మీద మీ ఇష్టం వచ్చినట్టుగా ఏమైనా రాయవచ్చు,
ఎంత నీచాతి నీచంగా అయినా ఆరోపణలు చేయొచ్చు. ఈ ఆరోపణలను మేము కండెమ్ చేస్తే మాత్రం చాలా నేరము, మేము చేస్తే చాలా తప్పు. మీ మీద మాట్లాడితే, మీరు చేస్తే అనైతికమైనటువంటి పనులు చేస్తే, మా ప్రత్యర్థి పార్టీల దగ్గర డబ్బులు మేసి మీరు మీ ఇష్టం వచ్చినట్టుగా మా వ్యక్తిత్వ హననం చేస్తే, హననం చేసినటువంటి వాళ్ళు మీరిద్దరు. ఆంధ్రజ్యోతి పత్రిక గాని యాజమాన్యమైనటువంటి రాధాకృష్ణ గాని సంబంధం లేదు అనే విషయం చాలా స్పష్టంగా నాకు తెలుసును. దీని వెనుక మీరే ప్రధాన కర్తలుగా కర్మలుగా ఉన్నారు అన్నటువంటి విషయము నా ఆరోపణ ఊరికనే కూడా చెప్పరా. మీ ఆంధ్రజ్యోతిలో మీతో పాటు కలిసి పనిచేస్తున్నటువంటి వ్యక్తులు ఇచ్చినటువంటి సమాచారమే ఇదంతా కూడా. అది నేను ప్రసంగించినప్పుడు అక్కడ ఉన్నటువంటి మీ పత్రికలో పనిచేసేటువంటి వాళ్ళు కూడా చేతులు ఇట్లెత్తి ఇట్లా తప్పట్లు కట్టి చాలా గొప్పగా ప్రసంగించినారు, మంచి విషయాలు చెప్పినారు అన్నటువంటి విషయాన్ని కూడా గుర్తు చేస్తున్నావు ఉమామేశ్వరరావు గారు. ఈ సందర్భంగా మీరు అనవసరంగా మీరు చాలా గొప్ప మేధావి అనుకొని, చాలా మంచి వ్యక్తి అనుకొని, మీదే చాలా న్యాయం అనుకొని పోలీస్ కంప్లైంట్లు ఇచ్చేసినంత మాత్రాన మీ అవినీతి నిజాయితీగా మారిపోదు. ఇలాంటివన్నీ కూడా చాలా చూశారు. వినుకొండ నియోజకవర్గం నందు ఎన్నికల సందర్భంగా కేవలం వైసీపీ వారు ఓడిపోతారనే భయంతో పలు చోట్ల టీడీపీ శ్రేణులపై దాడి చేయడం జరిగింది. అది తెలుసుకున్న టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీల ఉమ్మడి అభ్యర్థి ఆంజనేయులు మరియు నరసరావుపేట పార్లమెంట్ అభ్యర్థి లావు శ్రీకృష్ణ దేవరాయలు మరియు మాచర్ల నియోజకవర్గ టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీల ఉమ్మడి అభ్యర్థి జూలకంటి బ్రహ్మారెడ్డి మరియు మాజీ శాసనసభ్యులు మక్కెన మల్లికార్జునరావు చికిత్స పొందుతున్న వారిని పరామర్శించడం జరిగింది. అలాగే వారికి ధైర్యం చెప్పి బాధితులకు తెలుగుదేశం పార్టీ అన్ని విధాలుగా అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. ఈరోజు నరసరావుపేటలో కానీ వినుకొండలో కానీ ఎక్కడికి వెళ్ళినా దెబ్బలు తగిలిన వారిని ఎవరిని కలిసినా కానీ వారందరూ కూడా చెప్తా ఉంది ఒకటే, ఏదైతే బూతుల్లో ఎక్కువ ఓటింగ్ ఉందో 4,000, 3,000 ఉన్న చోట పోలింగ్ స్టేషన్స్లో చాలా తక్కువ మెన్ని పెట్టడం జరిగిందని చెప్పి ప్రతి ఒక్కరు కూడా చెప్తా ఉన్నారు. రెండోది చెప్తా ఉంది ఏమిటంటే, ఈ కింద పోలీస్ క్యాడర్ ఏదైతే ఉందో సిఐలు, ఎస్ఐలు పూర్తిగా వదిలేసి మీరు కొట్టు చావండి, మాకు సంబంధం లేదు అనే పరిస్థితి నిన్నంతా కూడా చూసాం. ఈరోజు కూడా కొన్ని ప్రాంతాల్లో చూస్తూ ఉన్నాం. ఏ విధంగా కూడా ఇదివరకు చూసేవాళ్ళం, పోలీసు వ్యాన్ వస్తే లేకపోతే పోలీసు వాడు కాకి బట్టలు వేసుకొని రోడ్డు మీదకి వస్తే అందరూ కూడా ఎవరి బాధ్యత వాడిని నిర్వహించే విధంగా ఇదివరకు ఉండేది. కానీ నిన్న ఈరోజు చూస్తూ ఉంటే పోలీసు ఉన్నాడని పక్కన ఉన్నాడని చూసినా కానీ ఎటువంటి భయము కానీ మనం చేసే పని మీద ఎటువంటి భయం కానీ లేకుండా విచ్చలవిడిగా చేస్తూ ఉన్నారు. ఏదో ఎక్కడో తప్పు జరుగుతూ ఉంది. పైనుంచి కొద్దిగా చెప్తూనే ఉన్నారు, ఐజీ లెవెల్ నుంచి చెప్తా ఉన్నారు, ఎస్పీ లెవెల్ నుంచి చెప్తా ఉన్నారు, మేము కంప్లైంట్స్ ఇస్తూ ఉన్నాం, వాళ్ళు రియాక్ట్ అవుతూ ఉన్నారు, వాళ్ళు ఫోర్స్ని గట్టిగానే పంపిస్తున్నాం అంటున్నారు. కానీ ఎక్కడైతే ఇష్యూస్ అవుతున్నాయో అక్కడ మాత్రం ఫోర్స్ రావట్లేదు, ఫోర్స్ వచ్చిన అవ్వాల్సిన విధంగా రియాక్ట్ అవ్వట్లేదు. దాని పర్యవసానమే ఈరోజు చూస్తే కనుక వినుకొండలో చూస్తే ఎక్కువగా దళితుల పైన విపరీతమైన దాడులు జరిగినాయి. ఎక్కడైతే తెలుగుదేశం పార్టీకి ఎక్కువగా ఓటింగ్ పర్సంటేజ్ ఎక్కువ వస్తుందో, ఎక్కడైతే తెలుగుదేశం పార్టీకి మంచి మెజార్టీలు వస్తాయో ఆ బూతుల్లోనే ఎక్కువగా వచ్చి ఇలా దాడులు చేయడం ఈరోజు చూస్తూ ఉన్నాం. దీన్ని ఎక్కడో మొత్తానికి ఈ 1-2 రోజులు తొందరగా ప్రక్షాళన చేయకపోతే పోలీసుల్ని కొద్దిగా గొప్ప మోటివేట్ చేసి ముందుకు తీసుకెళ్ళకపోతే ఈ పరిస్థితి చాలా ఇబ్బందికరంగా ఉండే విధంగా ఉంటుంది. మరీ ముఖ్యంగా మాచర్ల, కొన్ని గురజాల గ్రామాల్లో, అలాగే నరసరావుపేట ఈ 3 ప్రాంతాల్లో మరీ ఇబ్బందికరంగా ఉండే పరిస్థితి ఉంది. ఇప్పటికన్నా పోలీసులు, ముఖ్యంగా ఈ కింద క్యాడర్ పోలీసులు ఎవరైతే ఉన్నారో డిఎస్పీ, అలాగే సిఐలు, ఎస్ఐలు, వీరు దయచేసి మీ డ్యూటీని మీ గుర్తెరిగి ఇప్పటికన్నా ప్రజల్ని కాపాడే విధంగా మీరు డ్యూటీ చేయాలని చెప్పి, లా అండ్ ఆర్డర్ సిట్యువేషన్ కంట్రోల్ చేయాలని చెప్పి వారిని కోరుతూ ఉన్నాం. లేని పక్షంలో ఇది పెరుగుతుందే తప్పించి తగ్గదు. అండ్ దీంట్లో ఎక్కువగా ఇబ్బంది పడేది ఎస్సీలు, బీసీలు, వీళ్ళే ఎక్కువ ఇబ్బంది పడుతూ ఉన్నారు. మరీ ముఖ్యంగా గ్రామాల్లో ఉండేవారు మరీ ఎక్కువగా ఇబ్బంది పడుతూ ఉన్నారు. కాబట్టి ఇప్పటికన్నా పోలీసు వారిని కోరుతూ ఉన్నాం,
తొందరగా మీరు ఏదైతే మీకు ట్రైనింగ్ ఇచ్చారో ఆ ట్రైనింగ్లో ఇచ్చిన దాన్ని దయచేసి, అలాగే మీరు కాకి బట్టలు వేసుకున్నారంటే దానికి ఒక విలువ ఉంది, అది చేయవలసిన పనిని కాకి బట్టలు వేసుకొని చేయవలసిన పనిని దయచేసి చేయాలని చెప్పి పోలీసు వారిని కోరుతాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఓటమి భయం నుండి వచ్చిన ఫ్రస్ట్రేషన్లోనే వైసీపీ నేతలు దాడులు, టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య మీడియా సమావేశం. శ్రీ మారెమ్మ అమ్మవారిని దర్శించి మొక్కుబడి చెల్లించిన నల్లమిల్లి రామకృష్ణారెడ్డి. పోలీసుల ఆధీనంలో పల్నాడు జిల్లా. నా పోరాటం సూడో జర్నలిస్టుల మీదే, జర్నలిస్టుల మీద కాదు. ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి. వెనుకొండ నియోజకవర్గంలో వైసీపీ ఓడిపోతారనే భయంతో పలుచోట్ల టీడీపీ శ్రేణులపై దాడి.